ఇక కేటీఆర్ అయితే చెప్తున్నాడు చెల్లెలు సునీతమ్మని గెలిపించండి ఆమె కన్నీళ్లు దూడవండి అని. వెనకటికి ఎవడోనంట సొంత చెల్లెలకు అన్నం పెట్టలేదంట, కానీ చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడంట. ఓరి సన్నాసి, నీ తోడబిట్టిన చెల్లెలు, నీ సొంత చెల్లెలు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి పంపించినవని ఇవాళ నీ సొంత చెల్లెలు మా పాలమూరు జిల్లాకు వచ్చి ఏడిసింది నిన్ననే. నీ సొంత చెల్లెలనే చక్కగా చూసుకోక నీ నాయన సంపాదించిన వేల కోట్ల అక్రమ ఆస్తిలో చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లోకెళ్ళి ఎలగొట్టిన దుర్మార్గుడివి. ఇవాళ నువ్వు మాగంటి సునీతమ్మను నువ్వు మంచిగా చూసుకుంటావా? మా అక్కలు నమ్మాలనా నిన్ను? ఇవాళ అడుగుతున్న ఎవడైనా సొంత ఇంటి ఆడబిడ్డను మంచిగా చూసుకోనోడు ఇవాళ మన చిన్నమ్మ బిడ్డలను పక్కింటి ఆడపిల్లలను మంచిగా చూసుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయరు. ఈ ఎన్నికల కోసం ఉత్తగా ముందల నిలబెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకోవాలని ఆలోచన చేస్తారు. ఇవన్నీ నేను చెప్తలేను, వాళ్ళ చెల్లెలే మైకులలో చెప్తుంది. ఇవాళ మీ చెల్లెలు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు సిగ్గుంటే. నీ చెల్లెలే చెప్పింది కదా, మా నాయనని అడ్డం పెట్టి వీళ్ళు వేల కోట్లు సంపాదించారు దుర్మార్గులు, ఇవాళ మా నాయన మీదకి కేసులు వచ్చినాయి, మొదట వీళ్ళందరినీ జైలు వేసి లాగులలో తొండలు ఇచ్చి కొట్టండి వాళ్ళ సొంత చెల్లెలు చెప్తుంది. ఇంకా ఇంతకంటే ఇంకెవరైనా చెప్తారా? ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటి మీద ఆరోపణలు చేయదు. తనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా అత్తగారి ఇంట్లో వేధింపులున్నా పుట్టినిల్లు మంచిగా ఉండాలి, తల్లిదండ్రుల కీర్తి గొప్పగా ఉండాలి, తోడబుట్టినోడు చల్లగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ దుర్మార్గులు ఎన్ని కష్టాలు పెడితే సొంత చెల్లెలే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళని ఈపులు వాళ్ళకు కొట్టండి అని చెప్తుందో ఒకసారి ఆలోచన చెయ్యండి. అందుకే నేను చెప్పిన సొంత చెల్లెలకు అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా? అందుకే మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మీరు నవీన్ యాదవ్ని గెలిపించండి. మనకు బీజేపీకి ఏదో సంబంధం ఉందని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు. బీజేపీకి సంబంధం ఉన్నది ఎవరికో అందరికీ తెలుసు. నీకు కాంగ్రెస్తో ఉన్నది ఫేక్ సంబంధం, నీకు బీజేపీతో ఉన్నది పేగు బంధం, అందరికీ తెలుసు. అది తెలియదని రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు. ఇంకా చాలా నికృష్టంగా మాట్లాడిండు. నిన్న కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నాడు. ఈయన బతుకున్నప్పుడు పిల్లనిచ్చిన మామ జైపాల్ రెడ్డి గారిని బండబూతులు తిట్టిండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఇక సెటిల్మెంట్లు చేసేటోడు కూడా సెంటిమెంట్ గురించి మాట్లాడబట్టి ఏం చెప్పాలి మీకు నేను? సెటిల్మెంట్లు చేసుకొని బతికే బ్లాక్ మెయిలరు సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది. ఆయన నాకు తెలియక అడుగుతా, ముఖ్యమంత్రి అంటే ఆయన వస్తే ప్రజలు ఏం ఆశిస్తారు? ఏం చెప్తాడు మా కోసం? కొత్త ఏదైనా పథకం చెప్తాడా, ఏమైనా మంచి మాటలు చెప్తాడా అని చూస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? లాగుల తొండలు వదులుతా, నేను మీ గుడ్లు వీకి గోటీలాడతా, పేగులు తీసుకొని మెడలేసుకుంటా, బోటి కొట్టిటోను నువ్వేమన్నా పేగులు మెడలేసుకుంటా? నాకు అర్థం కాదు. పేగులు మెడలేసుకుంటా గివా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఇంకొక మాట మీరు ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇవాళ ఎట్లయింది? ప్రతి రంగంలో తెలంగాణ నెంబర్ 1 ఉంటుండే భారతదేశంలో. జిఎస్టీ పెరుగుదలలో, సంపద పెరుగుదలలో, పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్లో నంబర్ 1 తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో. ఇవాళ ఏంది? ఆఖరి స్థానానికి వెళ్ళిపోయినాం. మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే ఆఖరి ర్యాంకు రేవంత్ రెడ్డి గారి ఘనత, రేవంత్ రెడ్డి గారి గొప్పతనం వల్ల రియల్ ఎస్టేట్ నాశనం, వ్యాపారాలు నాశనం, అందరి బిజినెస్లు దెబ్బతిన్నాయి, రాష్ట్రం మొత్తం పరపతి డౌన్ అయిపోయింది. ఏం మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? కష్టాలు ఉండవా? ప్రభుత్వాలకు రాష్ట్రాలకు కష్టాలు వస్తాయి, కానీ తట్టుకొని నిలబడాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా రాలేదా? కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ళు మొత్తం కారోబార్ బంద్ అయింది. 2 ఏళ్ళు కారోబార్ బంద్ అయినా, ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా, రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? పెన్షన్లు ఆగినాయా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? ఏది ఆగలే. రూపాయి ఆమ్దానీ లేకపోయినా కేసీఆర్ గారు 2 ఏళ్ళు కరోనా సమయంలో కూడా బ్రహ్మాండంగా నడిపించారు. కరోనా సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందంటే, మీరు ఇళ్లలో తలుపులు పెట్టుకొని ఉంటే మేము బయట మొత్తం హైదరాబాద్లో 42 కొత్త లింక్ రోడ్లు వేసి బయటికి వచ్చే వరకు కొత్త రోడ్లు, కొత్త బ్రిడ్జ్లు, కొత్త ఫ్లైఓవర్లు కట్టినమా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లా పనిచేసినాం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి?
నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు. మరి దొంగ లెక్కనే చూస్తారు కదా, ఎట్లా చూస్తారు? నువ్వు 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగవు, నువ్వు దొంగ లెక్కనే చూస్తారు. నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేరంటే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుర్రు. ఇక ఇట్లా మాట్లాడినాక ఎవడన్నా ఇస్తాడా పైసలు? మనకు ఎవడన్నా పెట్టుబడులు పెడతాడా? పరిశ్రమలు వస్తాయా? మన పిల్లలకు కొలువులు వస్తాయా? ఇంటి పెద్ద అంటే కష్టమున్నా కడుపులో పెట్టుకుంటాడు. కేసీఆర్ గారు నడిపియలే. ఈ రాష్ట్రంలో కరెంటు సమస్య ఉండే, నడిపియలే కేసీఆర్. కరెంటు సమస్య పరిష్కారం చేసిండా లేదా కేసీఆర్ గారు? అది వరకు జనరేటర్లు ఇన్వర్టర్లు ఉండేనా లేకుండానా? కేసీఆర్ రాకముందు మంచి ఇళ్ళకి బాధ ఉండేనా లేకుండేనా? కేసీఆర్ గారు వచ్చినాక సమస్య పరిష్కారం చేసిండు కదా. మరి నీకేమైంది? ఇవాళ 2 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మళ్ళా కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయా లేవా? కరెంటు కోతలు చాలా అయినాయా లేవా? అయినాయా కాలేదా? మళ్ళా కరెంటు కోతలు చాలా అయినాయి. నీళ్ళు ఇయ్యనికి రాదు, ఉన్న గురుకుల పాఠశాలలు నడపనికి రాదు. आपके बच्चों के तालीम के वास्ते केसीआर साहब ने आला से आला तालीम आपके बच्चों को देने के लिए 204 स्कूल तश्कील किया उन्होंने। और उसमें हमारे माइनॉरिटी बच्चे ही नहीं, एससी एसटी बीसी अंदरी कोसम 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ గారు. ఇవాళ గురుకుల పాఠశాలలు కూడా నడిపొస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. అక్కడ పిల్లలకు బువ్వ కూడా పెట్టొస్తలేదు. మరి ఏం చూసి ఓటేయాలి కాంగ్రెస్కు? ఇన్ని బంద్ చేసినందుక, హైదరాబాద్ను గబ్బు లేపినందుక, మొత్తం రియల్ ఎస్టేట్ను పండబెట్టినందుక, అందరి కారోబారులు ఖతం చేసినందుక ఎందుకు ఓటేయాలి? ఆలోచించండి. 11 తారీఖు నాడు దయచేసి మీరు ఓట్లకు రండి. ఎందుకంటే మీరు ఓట్లు లేకపోతే రేవంత్ రెడ్డి ప్లానింగ్ చేస్తున్నాడంట, దొంగ ఓట్లు వేయించే ప్లాన్ చేస్తున్నాడు. మీరు ఓట్లకు రాకపోతే మీ ఓటు వేరే ఓటు వేస్తాడు. అందుకే ఓట్లకు రండి. వచ్చి పెద్ద ఎత్తున ఏ గుర్తు కొట్టేయాలి? అక్కడ నిల్చున్న అక్కలు చెప్పాలి నాకు. ఏ గుర్తు కొట్టేయాలి మనం? కారు గుర్తేనా? పక్కానా? 100%? సునీత గారు పక్కా గెలుస్తున్నారా? అనుమానం ఏం లేదా? థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. 14 తారీఖు నాడు మళ్ళీ సునీతమ్మ గెలిచినాక ఇక్కడనే బ్రహ్మాండమైన జులుస్ తీసుకుందాం. ఇగో ఆఖరికి ఒక్క మాట చెప్పాలి నేను. ఇప్పుడు రేపు మీరు 11 రోజు పోలింగ్కి పోతే ఇగో పైకెళ్ళి 3వ నంబర్ 3 नंबर पे है कार, बाकी सब बेकार. 3 नंबर पे है कार, बाकी सब. 3 नंबर पे है कार, बस 3 नंबर पे कार है. भूलना मत, याद से कार के निशान पे वोट दीजिए. अच्छी तादाद से हमारी बहन मागंटी सुनीतम्मा को जिताइए. जिता के असेंबली कार में भेजिए. फिर एक बार आपको आके शुक्रिया अदा करेंगे. आप सबका तहे दिल से मैं शुक्रिया अदा करता हूं. अंदर की धन्यवादालु, नमस्कारालु. जय तेलंगाना, जय तेलंगाना.